2019లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అని అడిగి అవకాశాన్ని తీసుకున్నాడు. డెఫినెట్గా అవకాశం ఇచ్చారు. ఎవరైనా సరే ఒక అవకాశం ఉండనంటే ఖచ్చితంగా అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన పేదలకి పెత్తందారులకి అని ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాడు. ఈయనకి లోటస్ ఫండ్లో దాదాపు 40 బెడ్రూమ్స్ హౌస్ ఉంది. 40 బెడ్రూమ్లు ఉన్న హౌస్ ఉంది ఈయనకి. ఎవరు ఈయన పేద చెప్పండి. జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ ఏదో కార్యక్రమం ఓపెన్ చేయడానికి హెలికాప్టర్లు వెళ్ళాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి. ఈయన పేద. ఎంత ప్రజాధనం వ్యర్థం చేసి పడేశాడండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత ప్రజాధనం వృధా చేశాడు. చెప్పేయన్నీ కలబొలి మాటలో, చేసేయన్నీ కూడా మొత్తం అన్నీ దొంగపల్లె. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. పేదవాడికి పెద్దందారికి అనేది ప్రజల్లో పూర్తిగా నెగిటివ్ వెళ్ళింది. ఇవన్నీ చూస్తున్నారు కదా. ఏం చేశాడు, ప్రతి సిద్ధం సభ అని చెప్పేసి 100 కోట్లు ఖర్చు చేశాడు దానికి. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా. అర్థం చేసుకుని చాలా తెలివిగా తీర్పిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా ప్రజల్ని దోషులుగా చేస్తా ఏమయ్యారు అంటున్నారు. ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటారు రాబోయే రోజుల్లో మీ అధికారంలో? అంటే నేను అనుకోవటం, ఇప్పుడు ఇంత అరాచక పాలన చేసిన తర్వాత డెఫినెట్గా ఇంకా ఆయన ప్రజల్లోకి ఏ విధంగా వస్తాడు అంటే, ఏదో ఒక మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. మొన్న ఏదో జస్ట్ వచ్చి 2 నిమిషాలు మాట్లాడాడు. ఆయన ఇంత అరాచక పాలన చేసిన తర్వాత, ఇంత దోపిడీ చేసిన తర్వాత, దాదాపు 70-80 వేల కోట్లు దోపిడీ జరిగింది అనేది జగమెరిగిన సత్యం. అది డెఫినెట్గా అసలు ఎంత దారుణం ఏ స్టేట్లోనూ లేదు కదండి. లిక్కర్ అనేది అసలు ప్రభుత్వమే అమ్మటము, ఆయన ఇష్టం వచ్చిన రేట్లకి అమ్మటము, ఆయన బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మటము అనేది అసలు ఏ స్టేట్లో ఉందండి. ఇంత దారుణంగా వన్ సైడ్గా ప్రజల మీద రుద్దేసి, పాపం పేద ప్రజల మీద రుద్దేసి ఈ దోపిడీ అంతా చూశారు కదా. ఇంకా తీర్పిచ్చారు కదా. నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంత ఘోరమైన ఓటమి ఎవరికీ ఉండదు. భారతదేశంలో 11 సీట్లు అసెంబ్లీ అనేది ఎక్కడ చూడాలి. ఇప్పుడు తీర్పు ఇచ్చిన తర్వాత ఇక మరి ఆయన ఏ విధంగా ఆలోచించుకుంటాడు, ఏ విధంగా జనాల్లో పార్టీ ఉంటుంది అంటారా? చూడాలి కదా మనం. వెయిట్ అండ్ సీ మళ్ళీ ఎట్లా వస్తాడు జనాల్లోకి. నాకు తెలిసి ఇక ఆయన రాజకీయ జీవితం దాదాపు ముగింపే అని నేను అనుకుంటున్నాను.